ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ముందే డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు శిబిరంలో పండుగ వాతావరణం నెలకొంది. గత సీజన్ విజయానంతర వేడుకల్లో చోటు చేసుకున్న విషాదకర ఘటనల నేపథ్యంలో ఏడాది బెంగళూరులో మ్యాచ్లు జరుగుతాయా లేదా అన్న సందిగ్ధానికి ఎట్టకేలకు తెరపడింది. జస్టిస్ కున్హా కమిటీ సూచనల మేరకు ఎం చిన్నస్వామి స్టేడియంలో భద్రతాపరమైన లోపాలను సరిదిద్దడమే కాకుండా స్టేడియం మౌలిక సదుపాయాల్లో భారీ మార్పులు చేపట్టారు. కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధి వెంకటేష్ ప్రసాద్ పర్యవేక్షణలో ఈ పునరుద్ధరణ పనులు అత్యంత వేగంగా పూర్తయ్యాయి. ఆర్సీబీ సీఈఓ రాజేష్ మీనన్ అధికారికంగా వెల్లడించిన వివరాల ప్రకారం ఈ సీజన్లో ఆర్సీబీ తన 7 హోమ్ మ్యాచ్లలో 5ంటిని బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలోనే ఆడనుంది. మిగిలిన 2 మ్యాచ్లకు ఛత్తీస్గఢ్ లోని రాయ్పూర్ వేదిక కానుంది. భద్రతా కారణాల దృష్ట్యా తొలుత మ్యాచ్లను తరలించాలని ప్రభుత్వం భావించినప్పటికీ ఆర్సీబీ యాజమాన్యం మరియు పోలీసు శాఖ మధ్య జరిగిన సుదీర్ఘ చర్చలు సఫలమవడంతో మళ్లీ తమ సొంత గడ్డపై అడుగుపెట్టే అవకాశం జట్టుకు దక్కింది. ఇది విరాట్ కోహ్లీ సహా ఇతర ఆటగాళ్లకు మరియు ముఖ్యంగా ఈసాల కప్ నమ్దే అన్న నినాదాన్ని నిజం చేసిన అభిమానులకు పెద్ద ఊరటనిచ్చే అంశం. ఈ వేదికల ఎంపిక వెనుక ఒక ఆసక్తికరమైన హైట్ డ్రామా కూడా చోటు చేసుకుంది. చిన్నస్వామి స్టేడియంలో అనుమతుల విషయంలో జాప్యం జరుగుతున్న తరుణంలో ఆర్సీబీ యాజమాన్యం ప్రత్యామ్నాయంగా నవీ ముంబైలోని డివై పాటిల్ స్టేడియంలో పరిశీలించింది. తమ హోమ్ మ్యాచ్లను అక్కడికి మార్చాలని భావించిన ఆర్సీబీ ఐపీఎల్ నిబంధనల ప్రకారం ముంబై ఇండియన్స్ యాజమాన్యం నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ కోరింది. ఒకే నగర పరిధిలో ఇతర జట్లు మ్యాచ్లు నిర్వహించాలంటే స్థానిక ఫ్రాంచైజీ అనుమతి తప్పనిసరి. అయితే కొన్ని సాంకేతిక కారణాలు మరియు మార్కెటింగ్ అంశాలను సాకుగా చూపుతూ ముంబై ఇండియన్స్ ఈ ఎన్ఓసీ ఇచ్చేందుకు నిరాకరించింది. ఇది ఆర్సీబీకి కొంత ఇబ్బందికరంగా మారినప్పటికీ చివరికి కర్ణాటక ప్రభుత్వ సానుకూల నిర్ణయంతో చిన్నస్వామి స్టేడియమే ఖరారైంది. రాయ్పూర్లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ స్టేడియం రెండో వేదికగా ఉండడం వల్ల ఆ ప్రాంతంలోని ఆర్సీబీ అభిమానులకు కూడా తమ అభిమాన జట్టును చూసే అవకాశం కలగనుంది.